సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఈ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ మొదటి మాట నేను చెబుతాను. అదేమిటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశము. మనం ఎవరిలాగా బ్రతకాలి అంటే మనందరికీ వంశాలు ఉన్నాయి. నా వంశం గొప్ప నాకు, మీ వంశం గొప్ప మీకు. జాతులన్నిటికీ వంశాలు ఉంటాయి, వంశం ప్రకారం జీవిస్తారు. ఆ వర్గీకరణ లేకపోతే గుర్తింపు కరువు అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, మీరు ఆయన గుణాన్ని గురించి, ఆయన లక్షణాల గురించి, ఆయన ప్రేమ తత్వాన్ని గురించి వివరంగా చెబుతారే, చెప్పినప్పుడు మిమ్మల్ని వాళ్ళు గుర్తించగలగాలి. అంటే అర్థం ఏమిటంటే, ఈ చెప్పేవాళ్ళు ఎవరు అని అన్నప్పుడల్లా వీళ్ళ ఏర్పాటు చేయబడిన వంశం అని ప్రజలు గుర్తించగలగాలి. దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడట, ఒక వంశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. మనం దేవునిలో ఉన్నాం, దేవుని సొత్తుగా ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన గుణాన్ని చెబుతున్నాం అనేటప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశంలో నీ పేరుందా? కొన్ని చరిత్రలు చదివితే కొంతమందినట ఏలటానికి ఏర్పాటు చేశాడట, కొంతమందినట న్యాయకర్తలుగా ఉండడానికి నిర్ణయించాడట, న్యాయాధిపతుల కాలం. కొంతమందిని యాజకత్వానికి నిర్ణయించాడట, దేవుని మందిర పని కొరకు. అందరూ ఏర్పాటు చేయబడిన వంశమే. అంటే ఎవరికి ఏది పంచి ఇచ్చాడో ఆ కృపావరాలను బట్టి మనమంతా ఆ పని చేయగలగాలి. ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించేటప్పుడు నా పని ఏమిటి, నేను దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాను అనే విషయాన్ని మనం తేటగా గమనించగలగాలి. ఓ చరిత్ర మీ జ్ఞాపకం చేస్తాను. ఈ యాకోబునికి 12 మంది కొడుకులు ఉండేవారు. ఆ 12 మంది కొడుకుల చరిత్ర మీరు చాలాసార్లు చదివారు. పెద్ద కొడుకు రూబేనుతో మొదలు పెడితే చివరికి బెన్యామీనుతో వంశం ముగుస్తుంది. 12 గోత్రాలు ఉన్నాయి. వాళ్ళలో ఒకని చరిత్ర నేను చెబుతాను. అతగాడి పేరేమిటంటే లేవి. ఈ లేవి మహాపౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఈ లేవి ఎవరో తెలుసా? నేను, నా కుటుంబం, నా పరువు, నా ప్రతిష్టత అని భావనతో పెంచబడినవాడు. ఒక రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి దేశాన్ని చూడటానికి, ఊరు చూడటానికి వెళ్ళింది. ఊరు చూడటానికి వెళితే అక్కడ ఉన్న ఒక అత్తగాడు ఆ అమ్మాయిని ప్రేమించి జీవితాన్ని చేర్చడానికి అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇలా జరిగింది అనే సంగతి తండ్రి అయిన యాకోబుకి వినబడింది. ఇట్లా జరిగిందని 12 మంది కొడుకులకు వినబడింది. కానీ ఆ కొడుకుల్లో 2 మాత్రం చాలా పౌరుషం కలిగిన వాడు. ఒక అతని పేరేమో షిమియోను, మరొక అతని పేరేమో లేవి. వీళ్ళిద్దరూ కలిసి నా చెల్లికి ఎంత అవమానం జరిగితే ఈ ఊళ్ళో మగవాడిని బ్రతకనివ్వకూడదని గొడ్డళ్ళు కత్తులు తీసుకుని వెళ్ళి చేసింది ఒక్కడు తప్పు, ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ కాళ్ళు నరాలు తెగ్గొట్టేశారు. ఇక ఆ సంగతి కూడా యాకోబుకి వినబడింది. ఇక ఏమనలేక
కొడుకులను పిలిచి దీవించేటప్పుడు అంటాడు, అయ్యా సమాజమా జాగ్రత్తగా వినండి, నాకు 12 మంది కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరిని పిలిచి అంటాడు, వీళ్ళిద్దరూ భయంకరమైన వ్యక్తులు, కత్తి దూసి నరహత్య చేయటానికి తెగించారు, ప్రాణాలతో చెలగాటమాడారు, వాళ్ళ చెల్లి జీవితానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అనుభవంలోకి వచ్చారు. నా సంఘమా, మీరెవరో వాళ్ళతో చేరబాకండి. అతని జీవితంలో చెరగని ముద్రలాగా నొసల మీద ముద్ర పడిపోయింది. తండ్రి తన నోటితో చెప్పాడుగా, తండ్రి ఆ మాట అన్నాడుగా. ఇక అక్కడి నుంచి అన్నదమ్ములు కానీ అక్కజనులు కానీ తెలిసిన వాళ్ళు కానీ తనతో ఉన్న సమూహాలు ఉన్నాయిగా 12 గోత్రీకులు, వాళ్ళలో 11 మంది గోత్రీకులు అంటీ అట్టనట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఆకాశమందున్న దేవుడు ఇతను తేరి చూశాడట. తేరి చూస్తే చేసిన దానికి కుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. తాను చేసిన దానికి తండ్రి అన్న మాటలకి భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాక ఆకాశమందున్న దేవుడు పశ్చాత్తాపపడిన వారి కన్నీడు చూస్తాడు. ఎవరు కన్నీడుతో ఆయన పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా తెలిసి చేశాను, తెలియక చేశాను, బుద్ధిహీనుడని చేశాను, అంతా నా అహంకారంతో ప్రవర్తించానని పగిలిన గుండెతో ప్రార్థన చేస్తే, నా దేవుడు ఎవరో తెలుసా, ఎంతటి ఘోర పాపినైనా హక్కును చేర్చుకొనగలిగిన వాడు, రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడిన వాడు. ఆ విధంగా పరిశుద్ధ పరిచయతను అంగీకరించాడు. మరి లేవి ఎంత తప్పు చేశాడు కదా, అంత నేరం చేస్తే కూడా దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఒక చరిత్ర చెబుతాను. ఓసారి మోషే కొండ మీదకి వెళ్ళి రావడం ఆలస్యం అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రజలంతా దూడను చేసుకుని ఆరాధన చేసుకుని పండగ చేసుకుంటున్న వేళ మోషే దిగి వచ్చాడు. పాలువలో జరిగిన అల్లరిని చూసి కంగారు పడి కోపం తట్టుకోలేక దేవుని ప్రజలు దూడారాధన చేస్తుంటే నెమ్మదిగా రాతి పలకను అక్కడ పగలగొట్టేసి ఈ పాలువలోకి వచ్చి ఆ భయంకరమైన విగ్రహారాధన కేకలు, పండుగ, సంబరం, తిరణాలు చూసి తట్టుకోలేక యెహోవా పక్షాన ఎవరైనా ఉన్నారా అని కేక వేశాడు. అప్పుడు పండగలో మిగిలిన జాతులంతా వంశాలన్నీ పండగ చేసుకున్నాయి. కానీ లేవి మాత్రం పక్కన కూర్చున్నాడు. వాళ్ళ వంశంలో ఒక్కడ కూడా బయటికి వెళ్ళా. ఏమిటయ్యా లేవి, ఊరందరికీ పండగ జరుగుతుంది కదా, అందరూ పండగ చేసుకుంటున్నారు, నువ్వెందుకు పండగ చేసుకోవాలా? నేను పండగ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేనో తెలుసా? నేను ఒకప్పుడు చేసిన పాపం, నేను వ్యవహరించి ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళ పట్ల చేసిన ప్రతీకారం, నా కుటుంబం కొరకు, నా స్వార్థం కొరకు, నా పిల్లల కొరకు, నా చెల్లి కొరకు, నా అనేవారి కొరకు నేను చేసిన ఘోర పాపం నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంది అని పశ్చాత్తాపం కలిగి విలపిస్తున్న ఇతగాడు మరలా దేవుడు నన్ను కనికరించినట్లుగా నేను ఆ యొక్క రకమైన ఆరాధనలకు వెళ్ళి గంతులు వేయలేను. దేవుడు మరలా నా కన్నీడు చూసి నాకు జవాబు దయచేయాలి. నా కన్నీడని, నా పశ్చాత్తాపన గమనించిన దేవుడు నన్ను కనికరించాలి అని దేవునికి తన జీవితాన్ని అర్పించుకుంటూ కన్నీళ్ళతో ఏడుస్తూ పండగలకి క్షమాపణ నాకు కావాలి. ఒక్క క్షణం లేవిని గురించి ఆలోచిస్తే తనకు ఒక భయం కలిగింది. ఏ భయం? దేవుని కోపం నా వంశం మీద ఉండకూడదు, అది నా పిల్ల తరణ శాపంగా మారకూడదు అని కుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడ్చి అలాగే ఉండిపోయాడు పండగ వెళ్ళక. అప్పుడు వచ్చి మోషే కేక వేశాడు. లేవీలంతా పరిగెత్తుకొచ్చి ఆయన ముందు నిలబడ్డారు. ఒక్కసారి ఆయన చూశాడు. మాట అన్నాడు, మీరు కత్తి తీసుకోనండి, మొహాలు చూడకుండా ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళి ప్రతి మనిషిని హతం చేసుకుని వెళ్ళండి అన్నాడు. లేవీలు మారు మాట్లాడకుండా కత్తిని తీసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చి పాదెములో విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపం పుట్టించే వ్యక్తులందరినీ హతమార్చు చివరి వరకు వెళ్ళారు, ఊరి చివరి వరకు. అప్పుడు దేవుడు అన్నాడు, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. ఆ లేవి పశ్చాత్తాపం, లేవి తీర్మానం, లేవి దేవుని కత్తి పట్టుకోవడం, దేవుని చిత్తం అని నెరవేర్చడం జరిగాక ఆకాశం అందున్న దేవుడు ఆ వంశాన్ని కనికరించాడు. దేవునికి మహిమ కలుగునగాక. కనికరించిన వాడు వదలలేదట, అతను శోధించాడట. భక్తి 4 రోజులేనేమో నిలబడగానే అతనికి దేవుడు అంగీకరించి అతన్ని ఒక దగ్గర నిలబెట్టి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ వాక్యం చదువుదాం, మీరు చదువుతారు. ఇప్పుడు 33వ అధ్యాయంలోని చాలా తేటగా 9వ వాక్యం. అతడు నేను వారిని ఎరుగనని
తన తండ్రిని గూర్చియు తండ్రిని గూర్చియు అనెను. మరి చెల్లి కోసం కదా కార్యం చేసింది. అంటే చెల్లిని లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారతావో, నిజమైన పశ్చాత్తాపం వస్తుందో, దేవుని శాపాన్ని ఇంటి మీద ఉండకుండా నువ్వు తొలగించుకోవాలని మారుతావో, అప్పుడు నీకు ఈ లక్షణాలు మొదలవుతాయి. యేసుక్రీస్తు వారితో ఒక మాట అన్నాడుగా, అయ్యా మీ తల్లిదండ్రులు వచ్చారు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. వెంటనే దేవాలయంలో ఉండి ఈయన అంటాడు కదా, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అంటే అర్థం ఏమిటి? నేను ఇప్పుడు లేవి వంశంలో ఉన్నాను, దేవుని కొరకు బ్రతకాల్సిన జీవితంలో ఉన్నాను. దేవుని కొరకు బ్రతికేటప్పుడు, లోకంలో బ్రతికేటప్పుడు తేడా కనపడిందిగా. ప్రార్థన చేస్తున్నాను కనుక, దేవుడు కార్యాలు చేస్తున్నాను కనుక నేను భక్తి పరుణ్ణి అనుకుంటే అంతవరకే నీ లాభం. కానీ నీవు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిలాగా ఉండాలి. దేవుడే నిన్ను అంగీకరించగలగాలి. దేవుని ద్వారా నువ్వు స్వీకరించబడాలి. నీకు ఎంతసేపు అన్నదమ్ములు, ఎంతసేపు అక్కజనులు, నేను చెప్పే బాధ అర్థం అవ్వాలి. అన్నదమ్ములను అక్కజనులను వదిలేసి వాళ్ళతో పోట్లాడి రమ్మని చెప్పట్లా. ఆత్మ సంబంధంగా ఏది నీకు ముఖ్యం? నీ గురి, నీ గమ్యం, నీ సకల ప్రస్తావన సిలువయ్యుండునగాక, యేసయ్యుండునగాక, యేసు కొరకు రోషం కలిగిన బ్రతుకుదురుగాక. అంటే నిన్ను రంగరించినప్పుడు నీలో భక్తి బయటకు వస్తుంది. వెన్నపూస కాసినప్పుడు నెయ్యి బయటకు వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు నీ భక్తి బండారం బయటపడుతుంది. నేను లేవిని అని శోధించినప్పుడు బయటపడదువుగాక, పరిశీలించినప్పుడు నీవు లేవిడిగా కనబడదువుగాక. మరి ఏ రోజున నరహంతకుడు ఏమయ్యాడు? దేవుని చేత అంగీకరించబడ్డాడు. తర్వాత ఇంకొక మాట రాయబడింది, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునికి ధర్మశాస్త్రమును యాకోబు కొడుకులకు నేర్పాలి. కానీ ఇక్కడేముంది? వారు యాకోబునకు ధర్మశాస్త్రాన్ని గురించి, నీతిని గురించి ఈ లేవి తన తండ్రికి నేర్పుతున్నాడట, తన వంశానికి నేర్పుతున్నాడు. అంటే లేవి ఏ స్థానంలోకి వచ్చాడు? నువ్వెవరవో తెలుసా? నీ స్థాయి ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగతంగా సంపూర్ణమైన లేవీడిగా, సమర్పణ గల వ్యక్తిగా, పశ్చాత్తపడిన వ్యక్తిగా, దేవుని కొరకు రోషంగా బ్రతికి నేనున్నాను దేవుని కత్తిని పట్టుకొని ఈ భయంకరమైన శ్రమలో వాక్యానుసారంగా జీవిస్తాను నడవగలిగితే నిన్ను నీ ఇంటి వారికి బోధకుడుగా చేయబోతున్నాడు. నిన్ను రాజుగా చేస్తాడు, ఏలికవాడిగా చేస్తాడు, నేర్పేవాడిగా చేస్తాడు. అనేకులు నీ యొద్దకు వచ్చి సలహా తీసుకునేటట్టుగా నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవుని వాక్యాన్ని విన్న సహోదరి సహోదరులారా, ఒక్క క్షణం ఆగి ఆలకించండి. అంతటి లేవినే ఇంతగా దేవుడు దీవించాడే. దీవించడమే కాదట, అతని వంశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలోకి వద్దాం. 17వ వాక్యాన్ని చదవండి. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహతు, మెరారి. ఇలా ముగ్గురు లేవీకి కొడుకులు. నేను ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని విమోచించాక వాళ్ళ వంశాన్ని దేవుడు ఎలా దీవిస్తాడు, ఆ వంశం ఎలా ఆశీర్వదించబడుతుంది. ముగ్గురు కొడుకులు పుట్టారండి. ముగ్గురు కొడుకులు పుట్టినాక లేవి, నిన్ను బట్టి నీ కొడుకులను దీవిస్తున్నాను, వీళ్ళు మాత్రం నాయకులుగా ఉంటారు, ఏలేవారిగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, శ్రీమంతులుగా ఉంటారు, స్థితి కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పలా. కానీ ఆ ముగ్గురిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మందిరపు సేవలో నిలబెట్టబోతున్నాను, నా మందిర పరిచయం వీళ్ళు చేయగలగాలి. అతనిలో వచ్చిన పశ్చాత్తాపంతో ఆ పిల్లలకి ఎంత దీవెన కలిగింది. సిరి సంపాదిస్తావేమో కానీ స్థితిని సంపాదించలేవుగా, భూలోకంలో ఆస్తిపాస్తులని మూటగట్టగలవేమో కానీ ఆత్మీయత వాళ్ళలో పెంచలేవుగా. ఈ ఏర్పాటు చేయబడిన వంశం అర్థమైంది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకి 3 బాధ్యతలు ప్రభు అప్పగించాడు. గెర్షోను పెద్దవాడు. గెర్షోను అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? అపరిచితుడు, అంటే పరిచయం లేనివాడు అని. మొదటి కొడుకుని ఎలా దేవుడు మార్చాడు అంటే, తాను అపరిచితుడిగా, పరిచయం లేనివాడిగా. అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు తనకు అప్పగించిన పనిలో దేవుడి పని కనపడాలి, దేవుని కనపడాలి, నేను మరుగయ్యి ఉండాలి. ఎంత తేటగా రాశాడండి. ఎన్నిసార్లు చూసినా ఇతను ఎక్కడో చూసినట్టున్నానే అంటే, ఇతను ముఖ్యుడిగా ముందు కనపట్ల. ఇతను ముఖ్యుడిగా కనబడకపోగా ఇతను కాపురం ఎక్కడ పెట్టాడో తెలుసా? దేవుడు అన్నాడు, ఈ ప్రత్యక్ష గుడారానికి 3 దిక్కులు ఉన్నాయి. 3 దిక్కుల మీరు 12 గోత్రంలో ఉన్న 11 గోత్రీకులు ఈ యొక్క మందిరం చుట్టూ, ప్రత్యేక గుడారం చుట్టూ ఉండాలి అన్నాడు. కానీ ఈ లేవి కుమారుని తీసుకొచ్చి మందిరం వెనక పెట్టాడు. చదువుతారు ఇప్పుడు ఆ వాక్యాన్ని. వీరు మందిరపు వెనకాల ఉండాలి, వీళ్ళ ముందు మందిరం ఉండాలి. అంటే ఎవరు కొడుకు?
లేవి కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు అతడట మందిరం వెనకొండాలట. అతని పేరేమిటి? పరిచయం లేనివాడు, అపరిచితుడు. అర్థమైందా? ఇదిగో ఆ పక్కన ఉన్నారు, చిన్నగా వస్తారా? మందిరంలో రాగానే నేను కనపడతా, ఈ పక్కనోళ్ళు కనపడతారు, ఆ పక్కనోళ్ళు కనపడతారు, నా వెనకున్నోళ్ళు మీకు కనపడరు. దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? దేవుని బలమైన సేవ కానీ దైవ కార్యాలు జరిగించాలి అంటే నిన్ను ఎప్పుడు మందిరం వెనకే మరుగు చేస్తాడు, దేవుని చేతిలో మరుగు చేస్తాడు. ఆ రోజు గెర్షోను అనాల్సిన మాట ఏమిటంటే, ప్రభువా గొప్ప పని అప్పగిచ్చావు కదా, నేను కూడా మందిరంలో కనపడతాను, నేను కూడా మందిరం ఉత్తర దిక్కున కనపడతాను, తూర్పు ఎవరు ఉండకూడదుగా, కనీసం దక్షిణ దిక్కున కనపడతాను, మరీ వెనక అయిపోయానయ్యా అని అనలా. నా ముందు దేవుడు ఉండాలి, నా దేవుడు ప్రత్యక్ష గుడారం ఉండాలి, నేను వెనకొండాలి. మనం కనపడాలా, దేవుడు కనపడాలా? దేవుని కార్యాలు ప్రత్యక్షం అవ్వాలా, మన మహిమ బయటికి రావాలా? ఈ రోజున ఒక్కొక్క పాఠం మన జీవితానికి హెచ్చరికలాగా, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అద్భుతంగా మార్గదర్శిగా ఉంటుందిగా. ఈ గెర్షోను, ఈ పెద్ద కొడుకు, ఆ లేవికి సంబంధించిన వ్యక్తి ఒక దుర్మార్గుడు, నరహంతకుడు, నాశనమైన పుత్రుడు కొడుకు ఎంత గొప్ప సేవకుడయ్యాడు. ఎక్కడయ్యా మీరుండేది? మందిరం వెనుకుంటాను, కానీ ప్రత్యక్ష గుడారం ముందు ఉంటుంది. నా ముందు ప్రత్యక్ష గుడారం కనపడుతుంది. ఏం కనపడుతుంది? మహిమ కనపడుతుంది, దీపవృక్షం కనపడుతుంది, బలిపీఠం కనపడుతుంది, యాజకుల సంచారం కనపడుతుంది, వేద పారాయణం వినబడుతుంది. అక్కడ చూస్తే నిప్పుల మీద ధూపం కనపడుతుంది, దేవుని కదలికలు మొదలవుతున్నాయి. నీవు కన్ను మూసినా కన్ను తెరిసినా ఇక మీదట లోకం, లోకాశలు కాదు నీ కంటికి కనబడాల్సింది. నీ కనబడవలసిందల్లా మహిమ కలిగిన దేవుని సన్నిధి కనబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్షణం ఎందుకో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతుండగా కన్నీటితో ప్రభు పాదాల మీద పడండి. నేను ఒకవేళ బలహీనునైనా లేవీనైనా నా వంశం ఇలా ఉండాలయ్యా, నేను ఇలా దీవించబడాలయ్యా, నా పిల్లలు నేను మహిమను చూడగలగాలి, నీ సన్నిధిని అనుభవించగలగాలి, నీ కృప మేము పొందగలగాలి. అనుభవానికి నువ్వు రాగలిగితే మంచిది. సరే, అతడు వెనకొన్నాడా? వెనకొన్నాక దేవుడు పిలిచి అంటాడు, 3 కొడుకులు ఉన్నారుగా, మోషే పిలిచి పెద్దవాడికి ఒక పని అప్పగించు. 25వ వాక్యం చదువుదాం. ప్రత్యక్ష గుడారములోను గెర్షోను కుమారులు, చూడండి, కాపాడవలసిన వేదనగా మందిరపు గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెరయు. ఆ మొదటివాడట దేవునికి ఇష్టమైన బిడ్డగా మారాడట. అందుకంటున్నాడు, నేను నీకు మందిరం పనిస్తాను, కానీ మందిరం వెనకుండు. నీ ముందు మందిరం ఉండని, నీ ముందు మహిమ ఉండని, నీ ముందు నా చిత్తం ఉండని, నీ ముందు ఎల్లప్పుడూ నా ఆలోచన ఉండని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న తర్వాత అన్నీ ఎరిగాక దేవుని ఆలోచనతో నడుస్తున్నామా? దేవుని వెలుగు మన ముందు ఉంటుందా? దేవుని నడిపింపు ఉంటుందా? దేవుని ఆలోచనలు ఉంటున్నాయా? దేవుని వెలుగు, అక్కడున్న ప్రకాశమైన దైవ వాక్కు వినబడుతుందా? అక్కడ మనకు దేవుని సందులు వేసే ధూపం కనబడుతుందా? ఎందుకో నా దేవుడు అంటున్నాడు కదా, ఈ సంవత్సరమైన ఏర్పాటు చేయబడిన వంశంలాగా బతుకుదురుగాక, దేవుని కొరకు ప్రత్యక్ష కలిగిన వ్యక్తిగా జీవించుదురుగాక. అలా జరగాలి అనుకుంటే మొదటి మెట్టు నువ్వు వెనకుండాలి, దేవుడు ముందుండాలి. ఆమేన్. రెండవదిగా నువ్వు చేయాల్సిన కొన్ని పనులు అప్పగిస్తున్నాడు. ఆ పనులు ఏమిటో తెలుసా? మందిర గుడారమును, పైకప్పును, తెరలు. వీళ్ళు ఏం చేయాలి అంటే మందిరాన్ని కాపాడాలి. చెప్పండి, ఏం కాపాడాలి? మందిరాన్ని కాపాడాలి. ఆ మందిరం కాపాడటం అంటే ఈ మందిరం వెలపల భాగానంతా ఇతడు అజమాయిష్ చేస్తూ ఉంటాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది, దుష్టుడు పొరపాటున తాకకూడదు. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుడు ప్రకాశిస్తున్నాడు, దేవుని మహిమ ఉంటుంది. ఇతడు ఎవరో తెలుసా? అయ్యో, నా దేవుని మందిరం మహిమతో నింపబడుతుండగా ఇక్కడికి ఎలాంటి దుష్ట వ్యక్తులు కానీ కార్యాలు కానీ జరగకూడదు. దీనిని నేను కాపాడాలి, ఈ గుడారం నేను కాపాడాలి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మరొక మాట మీకు తేటగా చెబుతాను. ప్రత్యక్ష గుడారాలు లేవు. ఇప్పుడు మనం కట్టుకునే షెడ్లు, మందిరాలు ఉన్నాయి. వీటి చుట్టూ మనం తిరగమని అంటలా. మనం చేయవలసింది ఒక్కటే, మన హృదయమే దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయాన్ని కాపాడే వ్యక్తిలాగా నీవు ఉండగలగాలి. కాపాడగలిగితే నీ పేరు గెర్షోను. మరి ఈ రోజున నీవు దేవుని మందిరాన్ని కాపాడగలుగుతున్నావా? ఈ దేవుని మందిరం కాపాడడం అంటే
ఏ బలహీనత నీకు తాకకూడదు. మరి ఈ రోజున లోకమాలిన్యం అంతా ఇందులోకి వస్తుందా? లోకమాలిన్యం అంటే మనకు తెలిసిందేగా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా అన్నాడుగా, శరీర కార్యాలన్నీ లోపలికి రాకూడదుగా. గెర్షోను నిద్రపోట్ల, నా దేవుడు ఒక పని అప్పగిచ్చాడు, అది మందిరాన్ని నేను కాపాడాలి. ఆ మందిరం నా హృదయమే. మరి ఈ రోజున నీ వంశం దీవించబడాలిగా, యాజకులైన రాజులైన వంశంలాగా మారాలిగా, కృప కలిగిన దేవుడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలిగా. అట్టి దీవులా కలగాలి అనుకుంటే గెర్షోములాగా నీవు నీ గెర్షోను అనే పదానికి తగ్గినట్టుగా మనం మందిరపు వెనకుంటూ దేవుడు ముందు నడిచే వ్యక్తిలాగా ఉండగలిగితే అది జీవితానికి ఆశీర్వదకరంగా ఉంటుంది. అన్నిటికంటే ఇహలోక మాల్యం అంటకూడదు. అందుకే అంటాడు కదా, దుష్టులు సహవాసం చేయువాకు, భక్తిహీనులతో ఏకం కావాకు, పరిహాసాల దగ్గర చూసిన చప్పట్లు కొట్టవాకు, అది నీకు తగదు అన్నాడు. బైబిల్లో పత్రికలు అంటాడు కదా, సరసోక్తులైనను బూతులైనను విచ్చరుడిగా మాట్లాడటమైనను లేని వారిని కల్పించడమైనను ఇతరులకు విరోధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పుకు వస్తావు గనక ఈ అపవిత్రత నీ గుడారం దగ్గరకు రాకూడదు. ఆత్మీయ జీవితంలో మన గుడారాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ మనం ఎంతవరకు కాపాడబడ్డాం? దీవెనలు ఎందుకు రాలా? ఎందుకు జరగటంలా? మనం దేవుని మందిరాన్ని కాపాడుకుంటున్నామా? ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడబడుతున్నామా? అది కాపాడాల్సిన బాధ్యత ఏర్పాటు చేయబడిన వంశానికి ఇచ్చాడు. నువ్వు నిజంగా ఏర్పాటు చేసిన వంశం అయితే నీ హృదయమైన దేవాలయం, నీకు ఇచ్చబడిన పరిశుద్ధత అనే ఆ ప్రాంగణం కాపాడబడును గాక. రెండో మాట కూడా చెబుతాను, దాని పైకప్పు ఉందట. చుట్టూ కాపాడాలి, పైకప్పు కాపాడాలి. పైకప్పుని రకరకాల వస్త్రాలతో అది పైన కప్పాడు. తెరల మధ్యలో లోపల మందసం ఉంటుంది. విచిత్రం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇతని పని ఏమిటో తెలుసా? నేను తెరను కాపాడాలి అంటే ఈ తెరను ఊడ తీసుకుని మరో చోటకి మందసం వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలు బయలుదేరతారు కదా, నెమ్మదిగా తెరను చుట్టాలి. తన వంశంలో ఉన్న వాళ్ళందరూ తెరను చుట్టి సంకన పెట్టుకుని, లేదా బండి ఇస్తే బండి మీద పెట్టుకుని ప్రయాణం చేయాలి. అది వాళ్ళ ఉద్దేశం. ఇంతకీ తెర పని ఎందుకు అప్పగించాడు? అన్నీ కప్పబడిన ఒక్కడిని నిజం, అందులో కట్ట సూర్యుని వెలుగు లోపలికి రాదట. అంటే ఇహలోక సంబంధమైన సూర్యుడు ఉన్నాడుగా, పగలు రాత్రులు విభేదించి నిర్దేశించి నడిపించబడే వ్యక్తి ఉన్నాడుగా. ఇది నీతిసూర్యుడు నివసించే నివాసం. ఈ నీతిసూర్యుడు నివసించే ఈ స్థలంలో ఈ లోక సూర్యుడి కాంతి పడకుండును గాక. మనం నీతిసూర్యుడితో ఉంటున్నాం, నీతిసూర్యుడు మన మధ్యలో ఉంటున్నాడు, మన గుండెల్లో నీతిసూర్యుడు ఉంటున్నాడు. పొరపాటున ఇహలోక సూర్యుని కాంతి కిరణాలు ఆ మందిరానికి అవసరం లేదు. నీతి సూర్యుడు ఉంటే ఈ సూర్యుడు అక్కరలా, ఇక్కడ నీతి సూర్యుడు లేకపోతే ఆ సూర్యుడు కావాలి. అంటే ఇహలోక సంబంధమైన ప్రభావాలు కానీ, ఒత్తిడులు కానీ, ఆ వెలుగు కానీ, చిత్రాలు కానీ, ఆ కార్యక్రమాలు కానీ నీ మహిమ కలిగిన మందిరంలో అది రాకుండా ఉండాలి అంటే తెరల చేత కాపాడబడాలి. ఆ తెరను నువ్వే కాపాడాలి. ఆ తెరను మోసేవాడుగా నీ ఉందువగాక. ఎంత చక్కని మాట రాయబడిందండి. పై కప్పు కాపాడాలి, ఇటు పక్కన మందిరం కాపాడాలి, ఆవరణం, తర్వాత ముందు పక్కన తెరలు ఉంటాయట. ఆ పని కూడా వీళ్ళకి అప్పగించాడు. మందిరంలోకి ఎవరు రావాలన్నా తెరలు వేలాడుతూ ఉంటాయి. ఆ తయారు చేసిన వ్యక్తి మహాజ్ఞాని. ఆ తెరలు చూస్తూ ఉంటే తలుపులు వేయబడవు, తలుపులు ఉండవు, కానీ తెర ఉంటుంది. అందుకే ఆయన నేనే మార్గము, నేనే సత్యం, నేనే నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేయను. అంటే అర్థం ఏమిటి? తలుపేసేవాడిని కాదు, ఎప్పుడు తీసే ఉంటుంది. అర్ధరాత్రి ప్రార్థన చేసినా, తెల్లవారుజామున ప్రార్థన చేసినా, రోగివై ప్రార్థన చేసినా, కురిపివై ప్రార్థన చేసినా, ప్రాణం పోతున్నప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు ఆ మందిర తలుపులు తెరవబడే ఉంటాయి. ఆ ద్వారం తెరవబడే ఉంటుంది. తెరలు కప్పబడతాయి. అంటే మహిమ బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్న ప్రభావం లోపలికి రాకూడదు. అందుకని తెరలు వేలాడతాయి, తలుపులు మాత్రం ఉండవు. నిజంగా నీ జీవితంలో ఈ తెరలను నువ్వు కాపాడాలి. ఆహా, ఎంత గొప్ప పని అప్పగించాడండి. ఆ తెరలు వేలాడుతుంటాయా, వచ్చిన వాళ్ళంతా తెర తీసుకుని లోపలికి వెళతారు, తెర తీసుకుని లోపలికి వెళతారు. యేసు ద్వారా మాత్రమే లోపలికి రావాలి. నీ ఇప్పుడు అంటాడు కదా, ఈ ద్వారబంధం మీద వేలాడుతున్న తెరలను నువ్వు కాపాడు. అంటే ఒకవేళ ఊడిపోయినా, చిరిగిపోయినా, ఒకవేళ అక్కడ ఖాళీ వచ్చినా ఈ మందిర ప్రభావం పోతుంది. వెలపటి నుంచి లోపలికి వచ్చే వాళ్ళకి ఇదంతా తేటగా కనబడి బలహీనం అవుతుంది. కాబట్టి మందిరాన్ని కాపాడాలి,
మందిరాన్ని కప్పాలి, మందిరాన్ని మహిమతో నింపాలి. ఎవరొచ్చినా నువ్వెవరు ఉండాలో తెలుసా? నేను నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టము. నువ్వెక్కడ ఉండాలో తెలుసా? తెరలాగా నేను అక్కడ ఉంటానయ్యా. అనేకులకు దారి చూపేవాడిగా ఉంటాను, అనేకులను లోపలకు నడిపించి ఆకర్షించేవాడిగా ఉంటాను, ప్రభు ఎదురు జనాన్ని సమకూర్చేవాడిగా ఉంటాను. ఆ తెరలు నేను కాపాడతాను. కనుక ఈరోజు నేను చెప్పగలిగిన మాట, ఏర్పాటు చేయబడిన వంశమేనా? ఇదిగో భయంకరమైన వ్యక్తి అయిన ఆ లేవీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నాక ఆ వంశంలో 3 కొడుకులు వస్తే మొట్టమొదటి కొడుకు పనులు అప్పగిచ్చాడు. తర్వాత వీళ్ళకి బళ్ళు ఇవ్వబడ్డాయి. అన్నీ వివరంగా రాయబడ్డాయి. ఈరోజు నా సేవకుడుగా ప్రభు మాటలు ముగిస్తూ మీతో నేను చెప్పగలిగిన ఆ మాట, నిజంగా మన వంశం దీవించబడుతుందా? నువ్వు లేవీగా పరివర్తన చెందితే నీ పిల్లలకు దీవెన కలుగునగాక. ప్రపంచంలో ఎవరు చేయలేని ఘనమైన స్థాయిలో నీ పిల్లలను దేవుడు నిలబెట్టునగాక. నువ్వెవరవై ఉండాలో తెలుసా? మందిరాన్ని కాపాడుకోవాలి, పైకప్పును కాపాడుకోవాలి, తెరను కాపాడుకోవాలి. ఏ అపవిత్రత ఇందులోకి రాకూడదు. నీతిశ్వరుడున్న చోట బాహ్యశ్వరుడు అక్కరలేదు. వెలపడున్న దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మందిరానికి అపవిత్రత అనేది లోపలికి రాకూడదు. అన్నిటికంటే నీవు ద్వారం దగ్గర ఉన్న తెరను గమనిస్తుండే చిరగకూడదు, ఓడకూడదు, రాలిపోకూడదు. అనేకులను ప్రభు తట్టు తిప్పగలిగిన వాటిని మోసే వ్యక్తిగా నీవు ఉందువగాక. అలాంటి అనుభవానికి నీవు రాగలిగితే నీ వంశం దీవించబడునుగాక, నీ పిల్లలు ఆశీర్వదించబడునుగాక, నీ వంశం పేరు ఘనపరచబడునుగాక. ఆ తర్వాత తరతరాలకి ఆ దీవెన ఆ లేవిని బట్టి వంశాన్ని కలిగింది. అదే లేవి గోత్రుడు యేసు వచ్చాడు. ఇంచుమించు ప్రతి వానిలో కూడా ఆ నెరవేర్పు నెరవేరబోతుండగా ప్రభువా, ఒక లేవి గోత్రం ఆశీర్వదించబడినట్లు, లేవి గోత్రం ఏర్పాటు చేయబడినట్లు, లేవి గోత్రంలో పిల్లలు దీవించబడినట్లు నన్ను జ్ఞాపకం చేసుకోవా? నన్ను ఒక దైవ సంబంధమైన ఏర్పాటు చేయబడిన వంశంలాగా నన్ను నడిపించవా? నా పిల్లలు అలా దీవెనకరంగా మార్చవా? నేను గుడారాన్ని కాపాడుతానయ్యా, పైకప్పును కాపాడుతానయ్యా, వాటిని మోసుకెళ్తానయ్యా, తెరలుగా నేను ఉంటాను, చినగకుండా చూస్తాను, అనేకులను దేవుని లోపలికి పంపించే వ్యక్తిలాగా నేను ప్రయాసపడతానయ్యా అని ఒక తీర్మానం చేయగలిగితే ఏర్పాటు చేయబడిన వంశం దేవుని గుణాలని ప్రకటన చేసే వ్యక్తిలాగా ఉందువుగాక. తరల వంచండి. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కష్టార్జితాన్ని సేవలో వాడుకుంటూ ఆ ప్రతిఫలం చేత నింపండి. వారి అర్పణలు అంగీకరించండి. దేహానికి క్షేమం, కుటుంబానికి సంతోషం, పిల్లల భవిష్యత్తు, ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రతి విషయంలో మేలు చేసి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.